ఒరే మోగోడా, నువ్వు నిజంగా మోగోడమనేంట్రా? నేను కనిపెడతానండి మీరు. ఇదిగో బాబు బాగుంటుందమ్మా. నిజంగానే మోగోడే మీరు. ప్రమాణిస్తే చెప్పలేదు చూసావా? నీకు చాలా తెలివితేటలున్నారా శిష్య. థ్యాంక్స్. రే మోగోడా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. వీరేషన్న రాకముందే మమ్మల్ని వదిలిపెట్టే నీకు ప్రమోషన్ ఇచ్చి నా గ్యాంగ్ లో చేర్చుకుంటా. నీ బాస్ కన్నా ఎక్కువ జీతం ఇస్తా. రేయ్, నిన్ను అమెరికాకి తీసుకుపోయి అక్కడ నీ చేత కిడ్నాపులు చేయిస్తా. నీ రేంజ్ నేను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వచ్చేస్తాను. ఏమన్నావురా మళ్ళా? నువ్వు వాడిని కొంటావా? వాడు విశ్వాసానికి మారు పేరురా. నువ్వన్న మాట వాడు వినలేదు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే ఆ కత్తితో నీ నాలుకను కట్టేసి నీ చేతిలోనే పెట్టేవాడు. రమణరావుడు ఈ 420 గడికి మేనేజర్ అటన్నా. వీడికన్నా వాడే ఎక్కువ చేస్తున్నాడు. ఇంకోసారి అరవకుండా వాడి నోటికి ప్లాస్టర్. అన్నా వీరేష్ అన్నా, నన్ను కొట్టద్దన్నా. కొట్టక చుట్టంలా చూసుకోమంటావా? నువ్వు నాకే హ్యాండ్ ఇచ్చి జైలుకెళ్ళి కూర్చుంటావరా? జైలు నుంచి రిలీజ్ అయ్యాక మకాం వైజాగ్ మార్చేసి నన్నే ఏమార్చాలని చూసావు. మరి నేనేం చేశాను? నువ్వున్న చోటికే నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను. నీ అభిమానానికి థ్యాంక్స్ అన్నా. ఇంత ప్రేమగా నువ్వు నన్ను ఫాలో అవుతా అనుకోలేదన్నా. ఇచ్చేస్తానా, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తానన్నా. అసలు నువ్వు వైజాగ్ వచ్చింది అందుకన్నా. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వన్నా. టైం ఇస్తే టాటా చెప్పేసి ఇంకో ఊరు చెక్ చేస్తావు. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. నీ బాడీలోని పార్ట్లన్నీ సపరేట్ చేయించి కిడ్నీలు, లివరు, గుండెకాయ అన్ని రికైల్డ్ గా అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ అగమ్మితే ఎంత వస్తాయన్నా? వచ్చినతోరాని. వద్దన్నా, అలా చెయ్యొద్దు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇక్కడ నేను మా ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ. ఇదిగో మీ వాడు చూశాడు. ఏం బ్రదరు, నువ్వు చూసావు కదా. నేనుండే బంగ్లాలో ఒక పార్ట్ అమ్మినా నీకు ఇవ్వాల్సిన డబ్బులు వచ్చేస్తాయన్నా. ప్రస్తుతం నేను ఆ పని మీద ఉన్నానన్నా. అవునన్నా, చాలా పెద్ద బంగ్లా. మేము లోపలంతా చూసాం. అది కనుక మన చేతికి వస్తే మన డెన్ అక్కడే పెట్టుకోవచ్చు. చాలా రిచ్ గా ఉంటుంది. జగ్గు, డెన్ అప్పుడు రిచ్ గా ఉండకూడదు. ఎఫెక్ట్ మిస్ అవుతుంది. ఇంతకీ ఏమంటావు? నీకు 4 రోజులు టైం ఇస్తా. నా బాకీ తీరుస్తావా? అంతెందుకన్నా, 29 రోజులకే తీర్చేస్తా. మాటలు చెప్పడం కాదు. ఈసారి మాట నిలబెట్టుకోకపోతే నీకు చెప్పకుండా నీ స్పేర్ పార్ట్స్ అన్నేస్తా. అట్లాగేనన్నా, నీకు అవసరం రానివ్వను. 4 రోజులు టైం ఇచ్చావు, అది చాలు. ఈ 4 రోజులు మా ఇంట్లో కష్టపడి కుదిరినప్పుడల్లా చేతి వాటం చూపిస్తూ నీ బాకీ తీర్చేస్తా. ఒట్టేద్దామంటే చేతులు కట్టేస్తున్నాయన్నా. రే జగ్గు, వీళ్ళని వదిలేయి. కానీ ఎప్పటికప్పుడు వీళ్ళ మీద ఒక కన్నేసించు. ఏదైనా తేడా చేసి ఉడాయించాలని చూస్తే వేసేయి. థ్యాంక్స్ అన్నా. నీ బాస్ చెప్పాడు కదా, అర్జెంట్ గా కట్లిప్పు. ఆ మోగోను కూడా పిలిచి హెల్ప్ చేయమను. వాడితో పెట్టుకోకండి. వాడు అసలు సైలెంట్ కిల్లరు. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆడి దూరంగానే ఉంటాం కానీ నువ్వు దగ్గరికి వచ్చి కట్టిప్పు.